భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మన వాళ్ళు రీఇన్కార్నేషన్ గురించి, తర్వాత ఏమో పై లోకాలు 14 లోకాల గురించి మాట్లాడుతుంటారు కదా. అది ఈ మధ్య కాలంలో నిజంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఒక కుర్రాడు రష్యాలో పుట్టాడు, చాలా ఇంటెలిజెంట్. పుట్టిన వెంటనే తలకాయ ఎత్తడం మాట్లాడు, 3 నెలలకే మాటలు మాట్లాడడం మాట్లాడు. వాడు 18 నెలలు వచ్చేసరికి పుస్తకాలు చదువుతున్నాడు. ప్రస్తుతం అతని వయసు 28 ఏళ్ళు. అతని పేరు ఏంటంటే బోరిస్కా కిప్రోనోవిచ్. ప్రస్తుతం 28 years అండ్ లెఫ్ట్ సైంటిస్ట్ ఇంప్రెస్డ్ విత్ ఇంటెలిజెన్స్. శాస్త్రవేత్తలకే వాడి బ్రెయిన్ తోటి చాలా ఆశ్చర్యేసింది, చాలా తెలియనివాడు. Jan 11, 1996లో పుట్టాడు అక్కడ. అంటే ఇప్పుడు ఇంకా 1996 అంటే 28 years అనుకోండి. అతను అంటాడు, ఆ కుర్రాడు చెప్పడం, యాక్చువల్గా రెడ్ ప్లానెట్ అంటే మార్స్ నుంచి వచ్చాడట. మార్స్లో ఉండేవాడట. మార్స్లో అతను పూర్వజన్మ మార్స్లో ఉండేవాడట. మార్స్లో చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి రీబోర్న్ అని ఎర్త్ వచ్చాడు. రావడం కూడా ఎందుకు వచ్చానంటాడు, మీ అందరికీ నేను తెలియజేయడానికి వచ్చాను ఒక మాట. మార్స్ మనుషులంతా అంతరించిపోవడానికి కారణం, మనుషులు అనడానికి లేదు, మార్స్ వాసులు వాళ్ళు అంతరించిపోవడానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ వార్ వచ్చింది. న్యూక్లియర్ వార్ వచ్చి ఒకళ్ళనొకళ్ళు 2 గ్రూప్స్ ఉండే అంతా మార్స్ అంతా కూడా ధ్వంసం చేసుకున్నట్టు. అలా జరగకుండా ఉండాలని మీకు వార్నింగ్ చేయడానికి నేను వచ్చానని చెప్పి చెప్తున్నాను. అంటే ఈ మన ఇండియా కదా, సారీ, మన ఎర్త్ మీద కూడా అదే న్యూక్లియర్ బాంబ్స్ వేసుకుని ఒకళ్ళనొకళ్ళు ఎన్హిలేట్ చేసుకునే అవకాశం మనుష్య జాతే కాదు, మొత్తం ప్రాణుని చరాచర జీవరాశులు అంటారు కదా, జీవరాశులు అన్నీ కూడా పోతాయి అంతరించి అని అంటాడు. దానివల్ల ఆయన వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడట. న్యూక్లియర్ బాంబ్తో వాడుకోకండి, మేము అలా ఆడుకునే మార్స్లో కొన్ని వేల ఏళ్ళ కిందట ఒక సివిలైజేషన్, మనుషులు కాదు మనుషులు లాంటి వాళ్ళు ఉండేవారు, దేవతలు అంటారు. వాళ్ళకి 35 years దాకా ఎదుగుదట. ఆ తర్వాత స్టేబుల్ అయిపోతాట. వాడికి గ్రోత్ ఉండదంటే, ముసిలితనం రాటాడు, వాడికి చావులెట్ట. చాలా విచిత్రమైన విషయాలు చెప్పాడు అతను. సో అది ఇతను సడన్గా ఏమైందంటే, ఇతను వాళ్ళ అమ్మ, స్టోరీకి లాస్ట్లో క్లైమాక్స్ ఏంటంటే అతని అమ్మ కూడా సడన్గా కనపడడం మానేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అతను చెప్పడం ఏంటంటే, ఇప్పటికీ కొంతమంది మిగిలి ఉన్నారు మార్స్ వాసులు. మార్స్లో మనుషులు లాంటి వాళ్ళు, అదే మన హ్యూమనాయిడ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. మరి 28-year-old మ్యాన్ విత్ హిస్ మదర్ని కూడా తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు. వాళ్ళిద్దరూ సడన్గా కనిపించడం మానేశారు. అదండి ఈ విచిత్రమైన మార్స్ వాసి తాలూకు కదా. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మన వాళ్ళు అనేవారు కదా, స్వర్గలోకం, పాతాళ లోకం, 14 లోకాలు ఉండేవి కదా, తలాతల భూతల. ఎన్టీ రామారావు చెప్తుండేడు పూర్వకాలం సినిమాల్లో, జగదేకి వెనకాలలో. ఆ టైంలో ట్రావెల్ చేసేవారు మనవాళ్ళు, వాళ్ళు వచ్చేవారు, ఇంటరాక్షన్ ఉండేది. ఆన్ రికార్డ్ మన వాళ్ళు చాలా చోట్ల చెప్పారు. సో ఇది నమ్మసఖ్యమే అనిపిస్తుంది నాకకి. మార్స్లో కూడా ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళు న్యూక్లియర్ బాంబులతో యుద్ధాలు చేసుకోవడం వల్ల మొత్తం ఒకళ్ళనొకళ్ళు కాదు, మొత్తం ప్లానెట్ని నాశనం చేశారు. సో అలాంటివి జరగకుండా మనకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడట ఈ కుర్రాడు, యాజ్ ఎ సెకండ్ ఇన్కార్నేషన్. అక్కడి నుంచి అక్కడ పోయి ఇక్కడ పుట్టాడు అని. మన ఇన్కార్నేషన్ అంటే తెలుసు కదా మీకు, జన్మలు, పూర్వజన్మ, ప్రజెంట్ జన్మ, రాబోయే జన్మలు మనం చెప్తుంటారు కదా. పూర్వ జన్మ స్కృతం అంటారు. ఏదో అడిగిన వాళ్ళు సడన్గా ఏమైనా మంచి జరిగితే, ఏదో అంతకుముందు అప్పుడు చేసి ఉంటారో మంచి పని అంటారు. సో పూర్వజన్మ ఉన్నది, ప్లస్ ఇలాంటి మార్స్లో కూడా లైఫ్ ఉండేది. తర్వాత వాళ్ళ లైఫ్ని ఎలా పాడు చేసుకున్నారు అవన్నీ విషయాలు కూడా. తర్వాత వాళ్ళ స్వర్గవాసులు లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి చావు లేదట. ఒక 35 ఓల్డ్ ఏజ్ లేదు, చావు లేదట. అంటే స్వర్గవాసులు లాంటి వాళ్ళు. ఇవన్నీ విషయాలు కూడా చెప్తున్నాడు.
సడన్గా విషయం ఏంటంటే వాడు మళ్ళీ లేడు. ఇప్పుడు వాడు పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు, మార్క్స్ వెళ్ళిపోయాడు, ఎక్కడ పోయాడు తెలియదు. కానీ వాడు కనపడట్లేదు, వాళ్ళ అమ్మ కూడా కనపడట్లేదు. ఇది కొంచెం విచిత్రమైన విషయం. రష్యన్ కుర్రాడు. దీని గురించి స్టడీ చేయండి. జై శ్రీరామ్. హర రామ.